హరహర మహాదేవ్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు వీళ్ళేటి జెండాలు పట్టుకొని నిల్చో అన్నారని అనుకుంటున్నారు కదా. కావడి యాత్ర అండి. ఇక్కడ శ్రావణ మాసం సోమవారాలేమో కావడి యాత్ర చేస్తారు. ఒట్టికాలతో చాలా దూరం దేవాలయం ఒట్టుకాలతోతే నాటము. అయితే అందరూ మార్నింగ్ వచ్చేసారు. వర్షం పడుతుంటుంది. కావడి యాత్ర స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ ఏ వర్షం బంద్ అయింది. చివరికి ఇంటికి వచ్చిన వారికి వర్షం అంతే పడలేదు. నిజం, వాస్తవం. కావడి యాత్ర అని చెప్పాను కదా. కావడి యాత్ర కావిడిలోని ఏటి పెడతారా అనుకుని అంటున్నారు కదా. చిన్న డబ్బాలు పెట్టున్నారు కదా, కలశలు కొందరు పెట్టున్నారు. అక్కడ వాటర్ ఇస్తారు. ఏం అంటే నది నీరు ఇస్తారు, శివనది నీరు ఇస్తారు. ఆ శివనది నీరు కావిడిలో పట్టుకొని వెళ్ళేసి శివుని అభిషేకం చేస్తారు. ఇది కావడి యాత్ర ముందు. అయితే ఈ కావడి యాత్రకి లేడీస్ కూడా చాలా మనిషి, జెంట్స్ బాగా తక్కువ, లేడీస్ చాలా మనిషి వచ్చారు. చాలా దూరం జూన్ 2 నుంచి అక్కడ వరకు జేబలోదా వెళ్ళాలంటే అది ఊరు. అంత దూరం కాళ్ళు నడకతోతే నడిచారు. బస్సులో వచ్చడం చాలా ఈజీ, కానీ వెళ్ళడం చాలా ఈజీ. కానీ మాత్రం వీళ్ళు పాదయాత్ర రోడ్డు అంట రాళ్ళు, ఇది అది, బాపరే చాలా కష్టం. నేనైతే అసలు ఒక నిమిషం కూర్చొని నిల్చొని కొనే ఏదో ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం ఏంటి, అసలు లైఫ్లో నేను ఎంత దూరం నడుస్తానని నేను అనుకోలేదు. నా ఫ్రెండ్స్ అయితే అస్సలు కూర్చోలేదనుకో. మార్నింగే నిల్చొని ఇక్కడికి వెళ్ళారు ఆ మందిరం దగ్గరికి. అయితే నీరు ఇచ్చారు, శివనది నీరు చిన్న చిన్న బాటిల్స్తోటి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడము. అలానే నిల్చొనే ఉన్నారు. ఏం తిన్నారు, ఎక్కడి నుంచి ఎనర్జీ అని నేను అనుకున్నాను. వీళ్ళే వాళ్ళు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారు. నేను మాత్రం చాలా స్లోగా. వాళ్ళు నా దుక్కే చూసుకొని ఉన్నారు. అమ్మో వెనుకైపోతుంది పిల్ల అనుకొని. నిజంగా చాలా సపోర్ట్గా నిల్చున్నారు. అసలు నేను ఎప్పుడు నడుస్తానో అంత దూరం అనుకోలేదు. అలా నడిచాను. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా. కొత్తగా కట్టిన బ్రిడ్జే, ఏ ఓల్డ్ బ్రిడ్జ్ ఏం కాదు, బాగుంది. దీనిపైనుంచి ఎప్పుడు వెళ్తానా అని చూస్తుంటాను. చాలా బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. అయితే వీళ్ళు అలా కంటిన్యూస్ ఈ ఒట్టు కాలుతోటి ఆ రోజు దేవుడిని రక్షించినట్టుగా ఎండ లేదు, మంచి గాలి పారుతుంది, మబ్బే ఉంది. వర్షం పడతాననుకుంది, అస్సలు వర్షం కూడా పడలేదు. అది దేవుడు బాగా హెల్ప్ చేసినట్టుగా అయింది అసలు. అయితే సిర్సా గేట్ ఇప్పుడు వచ్చింది. సిర్సా గేట్ నుంచి లోనికి వెళ్తే ఇదంతా పల్లెటూరులే. మొత్తం పచ్చదనంతో నదులు, చెరువులు చాలా ఎక్కువ ఉన్నాయి. చెరువులు చాలా ఎక్కువ ఉన్నాయి. పచ్చని పొలాలతో ప్రశాంతంగా అనిపించింది. కింద రోడ్డు మాత్రం నీట్గా లేదు. తనేమో ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇస్తానని ఎదురు చూస్తున్నారు ఆ తాతయ్య. ఎవరు లిఫ్ట్, అందరూ మొక్కేసుకున్నారు కదా పాదయాత్ర చేస్తామనుకొని. అయితే ఈ కలశ యాత్ర అలా నా లైఫ్లోని ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ టైం కాకూడదు, ఒక చిన్న కోరుకున్నాను. అదైతే నెక్స్ట్ సారి కూడా వెళ్ళాలని అనుకుంటాను. ఇప్పుడు చిన్న చిన్నవే అవ్వు, కానీ ఇంత పెద్ద కోరిక నెరవేరుతుందో అని ఆలోచిస్తున్నాను. అయితే ఆ కోరికేటో నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ మొత్తం పచ్చని పొలాలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఊరు మాత్రం సూపర్. కానీ ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి, తర్వాత చెప్పేసుకుంటామా. బైక్ పార్క్ చేస్తున్నారు, కార్లు వస్తూనే వెళ్తూనే ఉన్నాయి. ఊరే కానీ మాత్రము పర్వాలేదు, బాగా ఉంది అనిపించింది. అయితే ఈ పొలాల మధ్యలోనే చాలా బాగా అనిపించింది. ఇవేం చెట్లో ఏటో తెలియదు. అయితే నా ఫ్రెండ్స్ మాత్రం స్పీడ్గా వెళ్తున్నారు. అడుగు తీస్తుంటే అడుగు అవ్వటం లేదు, రాళ్ళు గుచ్చటం లేదు. అది సంతోషం. లేకపోతే ఓ అరిపాదం గుచ్చుకుంటే అసలు బ్లడ్ కారేస్తుంది కదా. ఒక్కళ్ళకి కూడా ఒక్క రాయి కూడా గుచ్చలేదు. కానీ అంత కంకరు రాళ్ళు మొత్తము. కొంతమనిషి తాగుబోతులేమో బాటిల్స్ ఏమో రోడ్డు మీద బదులు కొట్టున్నారు తెలుసా. అది ఎంత అన్యాయం. మీ ఎంజాయ్ కోసం ఇంకొకరికి ఇబ్బంది పెట్టవచ్చా చెప్పండి. అందుకే సైడ్ ఏదో తాగేసి విడిచిపెట్టాలి, కానీ రోడ్డు మీద బాటిల్స్ ఎరగొట్టున్నారు. ఎంత బాధ అనిపించింది తెలుసా. పాపం ఒట్టు కాలుతో నడుస్తానమ్మా, రాళ్ళు కూడా గుచ్చలేదు. అంతా దేవుడి మహిమే, నాకైతే తెలియదు. అయితే మా అమ్మకి చెప్పలేదు ఇలా నడిచి వెళ్తానంటే అమ్మ వద్దనేస్తుంది, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానని. అమ్మ నాన్నకి కొంచెం భయం, కొంచెం కాదు కొంచెం ఎక్కువే భయం. ఎందుకంటే చాలాసార్లు అది అవుతుంటుంది. నిల్చుంటే చాలు పడిపోతాను, ఎక్కడికి వెళ్తే చాలు అమ్మో వెళ్ళొందంటే కొంచెం జాగ్రత్త. నాతో నా ఫ్రెండ్స్ కూడా నా ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు రాకు, నువ్వు ఇంట్లోనే ఉండని
ఫిక్స్ అయిపోతాను. అయినా కూడా మొండితనం. దేవుడి భక్తి కదా, ఎప్పుడంటే ఒంటరికంటే వెళ్ళలేను. అమ్మ నాన్న అంత దూరం రాలేరు. ఫ్రెండ్స్ పిలిచారు కాబట్టి ఎందుకు మనా చేయాలనుకొని ఇలా కొంచెం మొండిగా బయలుదేరాను. బయలుదేరినందుకు దేవుడి దర్శనం అయినా కూడా చెప్తాను చూడండి, లాస్ట్ చివరి వారికి ఏంటంటే నాతో తయ్యాయని. అబ్బా, చాలా దారుణం అనుకో ఈ ప్రయాణం అనుకున్నాను. ఈ నడకతోటి ఏ యూట్యూబర్ కూడా పెట్టలేదు. నేనే ఫస్ట్ టైం అవ్వచ్చు ఎంత నడక నడుస్తానని అనుకుని. బిలాయ్ జోన్ 2 నుంచి జేబులోదా చాలా అంటే చాలా దూరం. బండి మీద వెళ్ళాలంటే చాలా దూరం అనిపిస్తుంది. అన్నటిది మేము నడిసాం. రోడ్డు చూస్తున్నారు కదా ఎలా ఉంది, చాలా రద్దీగా ఉంది మొత్తము. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఊరు చూస్తున్నారు కదా, జేబులోదా ఊరు. ఈ ఊర్లోన మొత్తం పెంకుటిల్లులే ఉన్నాయి. మా చిన్నప్పుడు మేము కూడా పెంకుటిల్లులోనే ఉండేవాళ్ళము. అయితే ఆ పెంకుటిల్లు చాలా 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 బాగుండేది అనుకో. మాకు లక్కీ చామ్ ఇల్లు. అప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే మేము 2 ఇల్లులు అమ్మేయడం అయిపోయింది. ఇప్పుడు మా నాన్న క్వార్టర్ బిఎస్పి ఎందులోన మేము ఉంటున్నాము. ఫస్ట్ మాత్రం మాది పెంకుటిల్లులోనే ఉండేవాళ్ళము. ఆ పెంకుటిల్లు చూస్తే మా చిన్నప్పుడు గుర్తులు వచ్చాయి. చాలా బాగుండేది మా పెంకుటిల్లు. అయితే ఈ ఊరు మొత్తం పెంకుటిల్లే ఉన్నాయి చూస్తున్నారు కదా. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చిన్న చిన్న ఇల్లులు ద్వారాలు అయితే బాగా చిన్నగా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది. పెయింట్లు చాలా బాగా చేస్తున్నారు. చిన్న చిన్న గల్లీ. ఇది ఊరు మొత్తం ఊరు ఛత్తీస్గఢే మొత్తం ఊరు. మొత్తం ఇక్కడ ఏం చెప్పినా అంధవిశ్వాస్ చాలా ఎక్కువ. చాలా కొంచెం ఎక్కువ అంధవిశ్వాసం ఉంటుంది. ఊరికి వెళ్ళాలంటే కొంచెం చాలా మనిషి భయపడుతుంటారు. నేను కొంచెం భయం వేసింది. ఎందుకులే దేవుడి దగ్గరికే వెళ్తాను కదా, ఎవరేం చేస్తారేమో అనుకొని భయంతో వెళ్ళాను. కానీ బాగానే అయింది. అయితే ఊరు లోపలికి వచ్చేసాము. మొత్తము చాలా అంటే చాలా బాగుంది. దేవుడి దర్శనం మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. బాబ్రే ఎవరికి ఏం కాకుండా చక్కగా దేవుడి దగ్గరికి వచ్చారు. దేబలోదా ప్రాచీన్ శివ్ మందిర్ని స్వాగత आपके लिए అందరికీ స్వాగతం చేయడానికి రాసి పెట్టున్నారు. అయితే ఈ మందిరం విశేషతల గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ ముందుగా వచ్చి కూర్చున్నారు అనుకోకూడదండి. వీళ్ళందరి కోసం బస్సులు వేస్తున్నారు. బస్సులు ఒక 10 బస్సుల్లాగా వేస్తున్నారు. వీళ్ళందరూ ఆ బస్సుల్లో త్వరగా వచ్చి దేవుడి దర్శనం అంతా అయిపోయి కూర్చో అన్నారు వీళ్ళందరూ. మేము మాత్రం నడుచుకొని వచ్చినప్పటికీ ఎంత 5 గంటలు 5:30 గంటలు పట్టేసింది. చాలా దూరం కదా, బాగా నడిచామనుకో కాలుకి ఏం అవ్వలేదు. నెక్స్ట్ డే కూడా కాలు బాగానే ఉన్నది. అరిపాదాలు అనుకున్నాను చెమట ఊడిపోతుంది అనుకుని ఏమి కూడా కాలేదు. ఇక్కడ సంగీతది ఇవన్నీ పెట్టున్నారు దేవుడి పాటలు పాడుకోవడానికి. వీళ్ళే చూడండి అస్సలు కూర్చోడానికి ఇది అవ్వలేదు. నేను మాత్రం కూర్చోబడిపోయాను కాసేపు. నాతో అస్సలు అవ్వలేదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంతే మరి చెప్పవసరం లేదు. ఆవిడైతే ఇంటికి వెళ్ళి ఒక బ్లౌజ్ కూడా కొట్టాలి అర్జెంటు అనుకొని తను చెప్తుంది. నేను అమ్మో నాతో తావదే అనుకున్నాను. అయితే కాసేపు కూర్చొని నేను కూర్చోబడిపోయాను. అయితే మందిరం చూస్తున్నారు కదా, ఇదంతా రాతితోటే మొత్తం అయ్యింది. ఇప్పుడు ఎంత పొడవు ఉందో ఆ మందిరు లోపల ఉంది శివాలయం. ఎంత పొడవు ఉంది కదా, లోపల కిందకి మెట్ల ద్వారా కింద దిగితే శివలింగం కనిపిస్తుంది. కిందకు ఉంది. అయితే నేను పైకి ఉన్నదని నేను ఇలా చూస్తున్నాను. అస్సలు పర్మిషన్ వీడియో తీయడానికి అవ్వటం లేదు. బాగా రష్గా ఉంది కదా, అస్సలు అవ్వటం లేదు. అయితే మేము తెచ్చిన నీరు మొత్తము ఇందులోనే వేసేసాం. అయితే మామూలు టైం అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చంట. ఇప్పుడు రష్గా ఉంది కాబట్టి పడిపోతారు జనాలని అలా గేటు క్లోజ్ మామూలు చేసి అలా సెట్ చేస్తున్నారు వాటర్ మొత్తం వెళ్ళడానికి. ఈ మర్రి చెట్టు అయితే ఎన్ని సంవత్సరాలతో నాకే తెలియదు. చాలా పెద్ద మర్రి చెట్టు అనుకో. రాయి చెట్టు ఎంత వెడల్పుగా ఎంత పెద్దదిగా ఉందంటే చూస్తూనే ఆశ్చర్యపోయాను. కింద మొత్తం చిన్న శివలింగాలు పెట్టున్నారు. చాలా చిన్న శివలింగాలు చుట్టూ ఆ చెట్టు చుట్టూ పెట్టున్నారు అనుకో. అయితే మందిరం గురించి ముచ్చట్లు చెప్పుకునే ముందుగా చిన్నగా లైక్ చేసేయండి. మందిరం అంట చాలా ప్రాచీన మందిరం. 12-13 శతాబ్దంలోన ఆ మందిరం కట్టారు. ఒక్కతనే కట్టారంట. మొత్తం ఒక రాయితోతే కింద కట్టారంట. అయితే అక్కడ అన్ని శివలింగాలకి ఒక నాగుపామే ఉంటుంది కదా, ఆ శివలింగాన్ని మాత్రము జంట పాములకు పెట్టున్నారు. అయితే ఇక్కడ నాగినంట వచ్చి శివాలయం దర్శనం చేసుకుంటుందని
వాళ్ళ నమ్మకం ప్రాచీన మందిర్ ఇది. జయ బలోదా మందిర్. చాలా అంటే చాలా ప్రసిద్ధమైన మందిర్. ఆ నది చెరువు చూసారు కదా, అది ఎప్పుడు కూడా ఎండదంట, కంటిన్యూ నీరుతోనే ఉంటుందంట. అయితే ఇక్కడ శివలింగానికి అంత ప్రాచీనం ఉన్నది. నిజంగా చాలా ప్రసిద్ధమైన శివలింగం. ఎవ్వరికి ఏమీ కాకుండా, ఒక రాయి కూడా కాలు గుచ్చుకోకుండా కావడి యాత్ర చక్కగా జరిగింది. దేవుడి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నాకైతే నమ్మకం కుదిరింది. మీకు కుదరాలంటే చిన్నగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.